వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే మన సబ్స్క్రైబర్ అడిగిన రెసిపీ అయితే చూపించబోతున్నానండి. మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు రవ్వ పులిహోర వీడియో చేయమని అడిగారు. మొత్తానికైతే వాళ్ళు అడిగిన రెసిపీ అయితే ఈరోజు అయితే చూపించబోతున్నాను. ఎప్పుడు చేసుకునే పులిహోరాలు కాకుండా రైస్తో చేసుకుంటూ ఉంటాం కదండి, అలా కాకుండా ఇలా రవ్వతో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. రవ్వ పులిహోర కూడా చాలా బాగుంటుంది. దీనిని పిండి పులిహోర అని కూడా అంటారు. ఇక లేట్ చేయకుండా ఈ రవ్వ పులిహోరని ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే రవ్వ తీసేసుకోవాలి. రైస్ రవ్వ ఉంటుంది కదండి, ఆ రవ్వ అయితే తీసేసుకోవాలి. నేనైతే బయట షాప్లో నుంచే తీసుకొచ్చాను. ఒకసారి చూపించేస్తాను ప్యాక్ ఎలా ఉంటుందో. శ్రీలలిత రైస్ రవ్వ అని చెప్పి ఇలా ప్యాకెట్ దొరుకుతుంది, అదైతే తీసుకొని వచ్చాను. దాంతోనైతే పులిహోర చేయబోతున్నాను. ఇలా అయితే షాప్లో అయినా తెచ్చుకోవచ్చు. ఈ రైస్ రవ్వని తెచ్చేసుకోవాలి. నేను ఒక గ్లాస్ వరకే అయితే తీసుకున్నాను. తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తోనే 2 గ్లాసుల వరకు నీళ్ళు కూడా తీసేసుకోవాలి. స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసి అందులో అయితే నీళ్ళు వేసేసుకోండి. 2 గ్లాసుల నీళ్ళు. ఒక గ్లాస్ రవ్వకి చెప్పాను కదా, ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది. పొడి పొడిగా వస్తుంది. అందులోనే తగినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. మీకు తగినంత పసుపు అయితే వేసుకోండి. ఇక్కడ కొంచెం పసుపు ఎక్కువ పడిందండి, కొంచెం తక్కువ వేసుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకా దీనిని మరగనివ్వాలన్నమాట. ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఈ బియ్యం రవ్వ అయితే వేసేసుకోవాలి. ఈ రైస్ రవ్వ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ రవ్వ ఉడకడానికి ఎక్కువ టైం అస్సలు పట్టదండి, కొంచెం సేపటికే ఉడికిపోతుంది. ఒక 3-4 నిమిషాలకంతా ఉడికిపోతుంది అనమాట. నేను ఒక గ్లాసు తీసుకున్నాను కదా, దానికోసమే అంత తక్కువ టైంకే ఉడికిపోయింది. ఇంకా కొంచెం ఎక్కువ చేసుకుంటే ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే. ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే అడుగు అంటిపోతుంది. దానికోసమే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించేసుకోండి. ఇలా ఉడికే వరకు త్వరగా ఉడికిపోతుందండి, చెప్పాను కదా, చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు అలా వదిలేసేయండి. బాగా కుదురుకుంటుంది, అదంతా కుదురుకుంటుంది. తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది. ఇంకా దీన్ని ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. తీసేసుకొని బాగా చల్లారి పెట్టేసేయాలి. ఫ్యాన్ కింద అయినా చల్లారి పెట్టచ్చు, లేదు అంటే టైం ఉంది అంటే నార్మల్గా అయినా పక్కకు పెట్టేసేయండి, చల్లారిపోతుంది. ఆ చల్లారే లోపు మనము పోపు పెట్టేసుకుందాము. దానికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకోవాలి. తగినంత అయితే ఆయిల్ వేసుకొని అందులో ముందుగా అయితే పల్లీలు వేసేసుకోవాలి కొన్ని. ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొన్ని కాజు అయినా వేసేసుకోవచ్చు. మీరు కాజు కావాలనుకుంటే వేసుకోండి, లేదు అంటే ఓన్లీ పల్లీలైనా వేసుకోవచ్చు అంతే. లేదు ఓన్లీ కాజుతో అయినా చేసుకోవచ్చు, అదైతే మీ ఇష్టం అన్నమాట. తర్వాత అవి కొంచెం కాజు అలాగే పల్లీలు కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అయితే వేసేసాను. నేను ఇక్కడ పొట్టు మినపప్పు వేసాను. మీరు నార్మల్ మినపప్పు అయినా కూడా వేసుకోవచ్చు. పోపు గింజలు కూడా చిటపట్లాడిన తర్వాత ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు, అలాగే అంటే 4-5 కాయలు తీసేసుకొని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే నల్లగా అయిపోతాయి పల్లీలలా, బాగా ఎక్కువ. దానికోసమే సిమ్లో పెట్టి మంచిగా దోరగా వేయించుకోండి. ఇలా ఉండాలి పోపు, మంచిగా దోరగా వేగాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ రవ్వ కూడా చల్లగా అయిపోయిందండి. అవన్నీ మనం తీసేసుకొని ఆ పోపు అంతా పెట్టేలోపు రవ్వ కూడా అయితే చల్లగా అయిపోయింది. కొంచెమే కాబట్టి త్వరగా చల్లగా అయిపోయిందనమాట. ఇక్కడ బాగా చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. 2 గ్లాసులు అయితే కరెక్ట్గా ఇలా బాగా పొడి పొడిగా వస్తుంది. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు అయితే. ఇంకా ఇందులో చల్లగా అయిపోయిన తర్వాత నిమ్మరసం అయితే వేసుకోవాలి. నేను ఆ 1 గ్లాసు రవ్వకి వచ్చేసి ఒక 3 నిమ్మకాయలు అయితే తీసాను, కాకపోతే ఒక హాఫ్ అయితే పక్కకు పెట్టేశాను. 2.5 నిమ్మకాయ అయితే సరిపోయిందనమాట. వేసేసి ఆ నిమ్మరసం వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. చిన్న నిమ్మకాయలు అయితే ఒక 3 అయినా పట్టచ్చండి. మీరు తినే పులుపుని బట్టి అయితే నిమ్మరసం అయితే యాడ్ చేసుకోండి, అన్నీ ఇన్ని అని కాకుండా.
తర్వాత ఇందులోకి ఇంకా మనం ఇందాక పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు అంతా ఇందులోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకా ఒకసారి బాగా కలిపేసుకోండి. పోపు కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి, బాగుంటుంది. ఈ పల్లీలు అవన్నీ కొంచెం తక్కువ లేకుండా కొంచెం ఎక్కువగానే వేసి చేసుకున్నామంటే మనము తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. దానికోసమే కొంచెం పోపు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇలా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి. నేను ఇంకా అయితే చింతపండు పులిహోర, టెంపుల్ స్టైల్ పులిహోర ఉంటుంది కదా, అది మిరియాల పులిహోర, మ్యాంగో పులిహోర, అవన్నీ వీడియోస్ చేశానండి. ఆ లింక్స్ కూడా అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి ఆ పులిహోరాలు కూడా అయితే ట్రై చేసేయండి, చాలా బాగుంటాయి. చూసారు కదండి ఈ రవ్వ పులిహోర చేయడం ఎంత ఈజీనో, మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసేయండి. ఈ రవ్వ పులిహోరని నిమ్మకాయలతోనే కాకుండా చింతపండుతో కూడా చేసుకుంటారండి. అది కూడా అయితే నేను నెక్స్ట్ టైం అయితే తప్పకుండా అప్లోడ్ చేసేస్తాను.